ద్రౌపది శాపం. ఒక స్త్రీ ఆవేదన కాదు, అది అధర్మంపై ధర్మం చేసిన ప్రతిజ్ఞ. యజ్ఞకుండంలో పుట్టిన ఆమె సాధారణ స్త్రీ కాదు, ధర్మదేవత, అగ్నిరూపం. హస్తినాపుర సభలో దుశ్శాసనుడి చేతులు కదిలిన క్షణమే కాలచక్రం తిరగడం మొదలైంది. ఆమె మాటలు తక్కువ, కన్నీళ్లు ఎక్కువ, కాని ఆ మౌనం మహాకాల శాసనంగా మారింది. భీష్ముడు తెలిసి మౌనమయ్యాడు, ద్రోణుడు ధర్మాన్ని దాచాడు, కర్ణుడు వ్యంగ్యంగా నవ్వాడు. అధర్మం అందరిమీదా ఒక్కసారిగా గెలిచినట్టు అనిపించింది, కాని పురాణాలు చెబుతాయి, స్త్రీ అవమానం తక్షణ శిక్ష ఇవ్వదు, సంపూర్ణ వినాశనం సిద్ధం చేస్తుంది. అందుకే కురుక్షేత్రంలో కురవ వంశం మాత్రమే కాదు, హస్తినాపుర అహంకారం కూడా భస్మమైంది. ఇదొక్క ద్రౌపదీ కథ కాదు, సీత అవమానం లంకా దహనమైంది, అహల్య శాపం ఇంద్రుని అహంకారాన్ని కూల్చింది, గాంధారీ శాపం యాదవ వంశాన్నే కూల్చింది, రేణుక అవమానం పరశురాముని అవతారానికి కారణమైంది. పురాణాలొకటే చెబుతున్నాయి, స్త్రీ శక్తి సహనంగా ఉన్నంతవరకు లోకం నిలుస్తుంది, అవమానిస్తే అదే శక్తి లోకాన్ని తలకిందులు చేస్తుంది. అందుకే వేదాలు, ఇతిహాసాలు హెచ్చరిస్తాయి, స్త్రీని తక్కువ అంచనా వేయొద్దు, ఎందుకంటే ఆమె ఆశీర్వాదం జీవితం, ఆమె శాపం చరిత్ర.